నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబం, తండ్రి ప్రముఖ సంఘ సేవకులు చిన్న శ్రీశైలం యాదవ్ చేస్తున్న సమాజ సేవ కార్యక్రమాలకు ఆకర్షితులై 23 మంది ఎమ్మెల్యే నామినేషన్ వేసిన అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్లు విత్డ్రా చేసుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు స్వచ్ఛందంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి గెలుపుకు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో విస్తృత ప్రచారం చేసి నవీన్ యాదవ్ ను గెలిపిస్తామని పేర్కొన్నారు. నా పేరు సోమగాని నరేందర్. మాది హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడు ఈ 61 జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇక్కడ నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో బీసీలకి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రిజర్వేషన్లు సాధించాలనే లక్ష్యంతో నేను నామినేషన్ వేయడం జరిగింది. వేసిన తర్వాత ఇక్కడ ఆలోచిస్తే గత ప్రభుత్వాలు యొక్క బీసీలకు చేసినటువంటి విషయాన్ని గమనిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జనగణన చేసింది, దానితో పాటు కులగణన కూడా చేయడం జరిగింది. దాంతో పాటు యొక్క బీసీల యొక్క పర్సంటేజ్ కూడా ఈ రాష్ట్రంలో ఎంత ఉందని చెప్పి తీయడం జరిగింది. అదేవిధంగా శక్తి వంచన లేకుండా వాళ్ళు అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసి గవర్నర్ కూడా పంపడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆ బీసీలకి 42% స్థానిక సంస్థలు ఇచ్చే విషయంలో వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయడం జరిగింది. ఆ విషయాలు నేను బాగా అర్థం చేసుకొని ఆలోచించినప్పుడు ఇక్కడ నిలబడ్డటువంటి వ్యక్తి కూడా నవీన్ యాదవ్ గారు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి నేను ఒక బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయన గెలుపుకి నేను ఒక బీసీగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో నా నామినేషన్ని నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నేను కూడా పరిశీలించినప్పుడు ఈ నామినేషన్ వేసినటువంటి నామినేషన్ నుంచి స్క్రూటినీ నుంచి విత్డ్రాస్ వరకు ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 6 జీహెచ్ఎంసీ డివిజన్లు, దాదాపు 407 పోలింగ్ స్టేషన్లు, దాదాపు 4 లక్షల మంది ఓటర్లలో కొంతమందిని నేను కలిసినప్పుడు, కొన్ని ఏరియాలు తిరిగినప్పుడు ఈ నవీన్ యాదవ్ అనే వ్యక్తికి చాలా మంచి పేరు ఉంది. వారి కుటుంబానికి కూడా మంచి పేరు ఉంది. వారు శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు. ఇక్కడ మంచి పేరు ఉంది. ఇతను ఒక బహుజన బిడ్డ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ, పేద వర్గాల కోసం కులం మతం చూడకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ చేసినా కూడా స్పందించే వ్యక్తి అని చెప్పి నేను తెలుసుకోవడం జరిగింది. అందుకోసం ఒక బీసీ వ్యక్తి ఒక బీసీ బిడ్డకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఆ బహుజన వర్గాలను కలుపుకొని పోయేటువంటి ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నా విత్డ్రాను నేను ఉపసంహరించుకోవడం జరిగింది. అదేవిధంగా గత పార్టీలను కానీ గత ప్రభుత్వాలను కానీ పరిశీలన చేసినప్పుడు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకి 34% రిజర్వేషన్ ఉన్నటువంటి పరిస్థితి నుంచి 23% తగ్గించినటువంటి పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గత కేసీఆర్ది. అసలు వాస్తవానికి మాట్లాడాలంటే బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించిందే బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ బీసీల ద్రోహి, కేసీఆర్ బీసీల ద్రోహి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం మేము కూడా పనిచేయాలనే ఉద్దేశంతో ఒక మంచి మనసుతోటి నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ఎన్నికలు నవంబర్ 11వ తారీఖున ఓటింగ్ జరిగే పరిస్థితులలో మాకు శక్తి వంచన లేకుండా మాకు వీలైనంత వరకు మేము ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్లు కానీ, ఓటర్లను కానీ, పోలింగ్ స్టేషన్లో వారి మద్దతును నవీన్ యాదవ్ గారి కోసం కూడగట్టే కోసం మేము శక్తి వంచన లేకుండా పనిచేస్తామని, అదేవిధంగా ఈ రంగారెడ్డి జిల్లా, ఈ హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వంలో ఎటువంటి మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి ఎప్పుడు కూడా ఒక సాంప్రదాయంగా ఆనవాయితీగా హైదరాబాద్ జిల్లా నుంచి కానీ, రంగారెడ్డి జిల్లా నుంచి కానీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మంత్రిగా ఉండే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో లేదు కాబట్టి నవీన్ యాదవ్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించి వారిని అతి చిన్న వయసులో ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రిగా చూడాలనే ఉద్దేశంతో మేము విత్డ్రా చేయడం జరిగింది. తండు హరికృష్ణ గౌడ్ అండి. మేము ఈరోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అసెంబ్లీ నామినేషన్స్ నుంచి మేము నవీన్ యాదవ్ గారి కోసం స్వచ్ఛందంగా ఈరోజు విత్డ్రా చేసుకోవడం జరిగింది.
ముఖ్యంగా ఇక్కడ పరిశీలన చేస్తే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రతి ఒక్క వీధిలో కూడా మేము తెలుసుకున్న విషయం ఏమిటంటే ఇక్కడ చిన్న ఆపద ఏదైనా రాత్రి పూట గానీ ఎప్పుడైనా సరే పేదవాళ్ళు ఆపదలో ఉన్నారు అని తెలిస్తే నవీన్ యాదవ్ గారు చూడకుండా కూడా 10,000 రూపాయలు 15,000 రూపాయలు డొనేట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పేసి మేము తెలుసుకున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ దాదాపు బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశాన్ని లేవనెత్తింది. అదేవిధంగా జనగణన చేసింది, కులగణన చేసింది. మొట్టమొదటిసారిగా 42% బీసీలకు రిజర్వేషన్లు అనే అంశాన్ని దాదాపు బిల్లు ప్రవేశపెట్టింది, గవర్నర్ దగ్గరికి పంపించింది. కానీ గత ప్రభుత్వాలు అన్ని కూడా నిద్రపోయాయి. ఇప్పటి వరకు అవేవి కూడా తీసుకురాలేదు. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా మన నవీన్ యాదవ్ గారిని కూడా యువతని ప్రోత్సహిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక రీజన్ కూడా. ఎందుకు అంటే యువతని దాదాపు అందరూ కూడా హైడ్ చేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఇక్కడ యువతకి కూడా ప్రాతినిధ్యం ఇస్తున్నాం, ప్రాధాన్యం ఇస్తున్నాం అని చెప్పడానికి మన నవీన్ యాదవ్ గారికి ఇక్కడ సీట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రేపు ఈ రోజు రంగారెడ్డి నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, ఈ ప్రాతినిధ్యంలో ఎక్కడా కూడా మంత్రి పదవి ఇచ్చిన దాఖలా లేదు. ఖచ్చితంగా ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని అత్యంత మెజారిటీ తోటి గెలిపించి ఖచ్చితంగా మంత్రి పదవిలో మనం నవీన్ యాదవ్ గారిని చూడాలని కోరుకుంటున్నాము. దీనికి మా వంతుగా దాదాపు 23 మంది మేము విత్డ్రా చేసుకున్నాం ఈ రోజు స్వచ్ఛందంగా. మేమందరం కూడా నవీన్ యాదవ్ అన్న గారికి ఖచ్చితంగా ఈ రోజు ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పేసి మేమందరం కూడా ఈ ప్రతిరోజు కూడా కష్టపడాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము. దీనికి అందరికి కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గ్రహించి నవీన్ యాదవ్ గారికి వారి వారి యొక్క అమూల్యమైన ఓటు వేయాలని కోరుకుంటూ నమస్కారం అండి. నా పేరు ఉమా మహేశ్వరి. నేను నవీన్ యాదవ్ గారికి మద్దతు పరచడం కోసం విత్డ్రా చేసుకున్నాను. ఆయన మహిళల కోసం ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఆయనని ఇప్పటి నుంచి ఆయనకి సపోర్ట్గా ఉంటూ ఆయన గెలిపించాలన్న ఉద్దేశంతో మా 23 మంది అభ్యర్థులం ఆయన మద్దతు ఇవ్వడం కోసం విత్డ్రా చేసుకున్నాను. నమస్కారం.